తనను గెలిపిస్తే ట్రిపుల్-ఆర్ సమస్య లేకుండా చేస్తానన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 14 నెలలైనా పరిష్కరించలేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఖమ్మంలో జరిగే బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్తున్న ఎమ్మెల్సీ కవితకు చౌటుప్పల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మునుగోడు నియోజకవర్గంలో ట్రిపుల్-ఆర్ వల్ల రైతులు ఇబ్బందులు పడుతుంటే ఇటు ఎమ్మెల్యే కానీ అటు సీఎం కానీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ట్రిపుల్-ఆర్ బాధితుల సమస్యలను తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి పరిష్కరించాలని కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి రాజగోపాల్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆనాడు వచ్చి ట్రిపుల్-ఆర్ సమస్యనే లేకుండా చేస్తా, నేను మమ్మల్ని గెలిపించండి, మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రిపుల్-ఆర్ని మీ గ్రామాల నుంచి వెళ్లకుండా చేస్తామని చెప్పింది. కానీ గెలిచి 14 నెలలు అవుతున్న ట్రిపుల్-ఆర్కి సంబంధించినటువంటి బాధితులకు ఎవరికైతే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో ఇంతవరకు వాళ్ళు 2000 మంది పైచిలుపుతో కలెక్టరేట్ ముట్టడి చేసినా కూడా కనీసం వాళ్ళని పిలవడం కానీ మాట్లాడడం కానీ చేయకపోవడం అనేది కారణం. మీరు ఇచ్చినటువంటి మాటకు నిలబడి గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే ట్రిపుల్-ఆర్ బాధితులను పిలిపించుకొని మాట్లాడి వారి సమస్య పరిష్కరించవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాజగోపాల్ రెడ్డి గారు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మునుగోడులో ఉన్నటువంటి అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే, అందరూ బాగుండాలి, అందరం కూడా చక్కగా ఉండాలనే విషయంలోనే. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీ అందరి పక్షాన కూడా నిలబడి పోరాటం చేస్తూ ఉన్నది.